గుడిసెల్లో ఉంటూ చేపలు పట్టి బతికేటోళ్ళం యానాది కుల పోవడం యానాది కుల పోవడం అరే చిన్న చిన్న గుడిసెల్లో ఉంటూ చేపలు పట్టి బతికేటోళ్ళం యానాది కుల పోవడం అరే తరాలు మారిన ఏళ్ళు మారినా మారలేదు మన గుడిసె బతుకులు అంగట్లో నా అన్ని ఉన్నను అల్లుడు నోట్లో శని ఉన్నట్లు త్వరలకు మేము సేవలు చేసిన బతుకులు మాత్రం బజార్లో ఉంటాయి ఈ అనాది బతుకులు పోవాలంటే మనమంతా కలిసిగా నిలవాలంటే చిన్న చిన్న గుడిసెల్లో ఉంటూ చేపల బట్టి బతికేటోళ్ళం యానాది కుల్లబోళం. అరే అన్నా మన వాళ్ళు ఈ విధంగా జీవిస్తుంటే ఇప్పుడు మనోడు ఉదయం లేచి ఏం చేస్తాడు? చేపలు పడతాడు. మన జీవన విధానం ఏంది? అడివి చేపలు పట్టుకుని బతుకుతాడు. అరే తూర్పున పొద్దు పొడిచిందంటే వలలు తీసి బయటేసుకుంటాము వలలకు పట్ట దిక్కు ముళ్ళను చిన్న చిన్నగా ఓడదీస్తాము చిన్న పెద్ద అంతా కలిసి చెరువుతోని పెద్ద పెద్ద విషనాగులనైనా పెద్ద పెద్ద విషనాగులనైనా చేత్తో పట్టి ఆడిస్తాము యానాది కుల పోవడం చిన్న గుడిసెల్లో ఉంటూ చేపలు పట్టి బతికేటోళ్ళం అరే అన్నా ఈ విధంగా చేపలు పట్టేదాకా మనోళ్ళ సయం మన మగవాళ్ళు అయితే నీకు తెలీదు. నేను పెద్దవాడు కాబట్టి చెప్తున్నా. చేపల ముందు పుట్టాడు యానాదుడు ముందు పుట్టాడు ఎవడైనా చెప్తారా? ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని తెలుస్తుంది. చేపలకి యానాదుడుకుంటే సావాసం అట్టుబెట్టింది. అందుకనే వాళ్ళిద్దరు జత్తకుంటారు. ఇప్పుడు అదే విధంగా మన వాళ్ళు చేపల జిల్లాగా కాకుండా తూర్పు మైదానంలో జీవించేవాళ్ళు ఆ విధంగా కాకుండా పరంటు మైదానంలో ఉన్న పరంటు ప్రాంతంలో ఉంటారు కదా, ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళు ఏ విధంగా చేస్తారు తెలుసా? ఏ విధంగా? బతకలేని మన యానాదోళ్ళు అడవికి పోయి కట్టెలు కొడితే బతకలేని మన యానాదోళ్ళు అడవికి పోయి కట్టెలు కొడితే బతకలేని మన యానాదోళ్ళు అడవికి పోయి కట్టెలు కొడితే అడవి పెద్ద ఫారెస్ట్ రేంజరు పరుగు పరుగున ఇంటికొస్తాడు లేని పోనీకి